వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? సో నిన్న మొన్న వీడియోస్ పెట్టకపోయేసరికి చాలా అంటే చాలా మెయిల్స్ అనమాట. అక్క మీరు వీడియోస్ బంద్ చేసారా, తీయరా, ఇంకా మమ్మల్ని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారా, ఇంకా మీ హెల్త్ బాగానే ఉందా, ఏమైంది చెప్పండి చెప్పండి అని చెప్పేసి చాలా మెయిల్స్ వచ్చాయి. సో అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు కదా ఛానల్లో. సో వాళ్ళకు మేబీ తెలిసి ఉండకపోవచ్చు. నేను ఏంటిదంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఓన్లీ మండే టు ఫ్రైడే వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. సాటర్డే సండే కంప్లీట్గా నేను ఫ్యామిలీకే కేటాయిస్తాను, వీడియోస్ అనేటువంటి చేయను. ఇన్ కేస్ వీడియోస్ కూడా వచ్చాయనుకోండి సాటర్డే సండే, ఇప్పుడు కొన్ని మొన్న బిట్స్ పెట్టాను కదా, ఫేజ్ 1 అని, పేపర్ 1, 2, 3, 4 అట్లా బిట్స్ పెట్టాను కదా. సో అట్లాంటివి ఏమైనా డిలే చేయొద్దు అని చెప్పేసి అట్లాంటివి పోస్ట్ చేస్తుంటిని. ఇంకేదన్నా ఇంకా చాలా మంది ఏంటంటే అక్క ఒక వీడియో ద్వారా చెప్పండి ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు, ఇట్లాంటివి ఏమైనా అడిగారు అనుకోండి. సో అవి కూడా నేను ఎందుకు డిలే చేయడము అని చెప్పేసి అట్లా పోస్ట్ చేస్తుంటిని. మాక్సిమం సాటర్డే సండే వీడియోస్ అయితే రావన్నమాట. సో అది క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నాను. బాగానే ఉన్నాను. అంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు కదండి, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ మనం ఎంత ఫేస్ చేస్తున్నామని అందరికీ తెలుసు. ఇంకా కొంతమంది బయటికి చెప్పుకోరు వీడియోస్లో, కానీ వాళ్ళు కూడా చాలా మంది మీరు ఒక్కలే ఇట్లా ఉంటారా హెల్త్ ఇష్యూస్, మీరు ఒక్కలే బయటికి చెప్తున్నారు, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి చెప్పరు అని. అంటే ఇది మేబీ అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే బయటికి ఇట్లా చెప్పరు, కానీ కొంతమంది ఏంటిదంటే ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి మీరు కొంచెం హెల్త్ని బాగా కాపాడుకోండి అని కూడా చెప్తారు. సో అందులో నేను ఫస్ట్ ఉంటాను. వీడియో కంటే ముందు ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఆదిత్య బ్రదర్ మొన్న నేను వీడియో పెట్టాను కదా, ఇట్లా జాబ్ వస్తేనే ఇట్లా గైడెన్స్ ఇవ్వాలా అని చెప్పేసి, దాని గురించి బ్రదర్ వీడియో చేశారు. సో నిజంగా చాలా బాగా అంటే బాగా చెప్పారండి. నిజంగా వీడియో నేను మొత్తం ఫుల్ లెంత్గా చూశాను. నేను మొదటి నుంచి చెప్పేది అదే, మనం ఏంటిదంటే మన చుట్టూ పాజిటివ్ ఆరా అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. సో అంటే ఆ బ్రదర్ యొక్క థాట్స్ నా థాట్స్ అట్లనే ఉంటాయి. మనం మంచి చేస్తేనే మనకు మంచి వస్తుందండి. నేను అది బాగా నమ్ముతాను. అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక ఇంకా పిల్లలు వచ్చాక అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎట్లా అంటే మనం చేసే మంచి చెడు మన నెక్స్ట్ జనరేషన్కి అంటే మన కిడ్స్కి తగులుతాయని అంటారు. అందుకనే చెడు ఎందుకు ఇవ్వాలి మన కిడ్స్కి? మన ద్వారా మనం మంచి చేస్తే మన కిడ్స్కి మంచి జరుగుతుంది అన్నప్పుడు చెడు ఎందుకు ఆలోచిస్తాం చెప్పండి మనం. సో నేను ఇదే ఫిలాసఫీ నమ్ముతాను. మా అమ్మ ఎప్పుడు ఇదే చెప్తుంది, అంటే చెడులో కూడా మంచి చూడాలి బిడ్డ. మనము ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ మధ్యకాలంలో ఏంటిదంటే ఒకవేళ మనం చేసే పనులు వెంటనే రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కర్మ ఫాలోస్ అంటారు కదా. సో నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే మన మీద నెగిటివిటీ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. అవన్నీ వదిలే బిడ్డ. నెగిటివ్గా అనే వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళకు కర్మ అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నువ్వు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. నేను అదే ఫాలో అవుతాను. సో ఇంక ఇవన్నీ పక్క పెట్టేస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అంటే బాగా సపోర్ట్ చేశారు మీరు నన్ను. సో అందరిని అదే అడుగుతాను, నెగిటివ్ని దగ్గరికి రానికండి. మ్యాక్సిమం పాజిటివ్గా ఉండండి. అదొక్కటి నేను కోరుకునేది. అంటే ఎందులోనైనా సరే, ఈవెన్ నీకు నెగిటివ్గా జరిగినప్పటికీ, ఇప్పుడు రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినప్పటికీ, బాధపడ్డప్పటికీ అందులో పాజిటివ్ని ఆలోచించాలి. నాకు ఈ జాబ్ ఇప్పుడు మొన్న చాలా మంది గ్రూప్ 4 జాయిన్ అయ్యారండి. నేను బాధపడ్డాను, మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యాను. చాలా మంది ఇప్పుడు ఫ్రైడే రోజు కూడా చాలా మందికి అపాయింట్మెంట్స్ ఉన్నాయి జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి. ఆల్రెడీ కొందరు జాయిన్ కూడా అయ్యారు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్. వాళ్ళకి పర్సనల్గా కూడా తెలుసు. అక్క మేము జాయిన్ అయిపోయామని చెప్పేసి మెయిల్ కూడా చేశారు. అంటే హైదరాబాద్లో కిమ్స్లో ఒక సిస్టర్ అయితే జాయిన్ అయిపోయారు, తను చెప్పారనమాట పర్సనల్గా. సో నేను ఏంటిదంటే ఇప్పుడు ఇన్ కేసు నేను అదే సిచ్యువేషన్ నుండి నాకు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, నేను అక్కడ ఎట్లా ఉండాలి, ఏ ఏరియాలో ఇల్లు తీసుకోవాలి, ఎవరు నా కోసం వస్తారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మా హస్బెండ్ ఇక్కడ వదిలేయాల్సి వస్తుంది. సో మేబీ ఇవన్నీ ఆలోచించే దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదేమో అని చెప్పేసి అయితే అనుకున్నానండి. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎట్లా ఆలోచించాలి అని అంటే ఇది నేను ఇలా ఆలోచిస్తాను. సో ఇంక ఇవన్నీ పక్కా పెట్టేస్తే సోది ఎక్కువైందని అనుకోకండి. సో మన వీడియో వచ్చింది అని అంటే మీ అందరికి తెలుసు కదా, క్వశ్చన్స్ అడుగుతాను కరెంట్ అఫైర్స్. ఈ 2-3 రోజులు క్వశ్చన్స్ చూసారా లేదా? సాటర్డే సండే అని చెప్పేసి రెస్ట్ అయితే అస్సలు తీసుకోవద్దు. రెస్ట్ అనేది తీసుకోవాలి, కానీ చదువుకి కాదు. సాటర్డే సండే నువ్వు ఏం చేసినా చేయకపోయినా కరెంట్ అఫైర్స్ తీసుకొని రాయాల్సిందే. సో క్వశ్చన్ అడుగుతాను. ఖోఖో వరల్డ్ కప్ 2025 ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? క్వశ్చన్ నెంబర్ 1. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లేస్ అండ్ పర్సన్ నేమ్. ఇవి 2 మీరు చెప్పాలి ఆన్సర్లో. నెక్స్ట్, రీసెంట్గా ఒక వైరస్ డింగా అనేటువంటి వైరస్ ఏ దేశంలో వచ్చింది? ఈ దేశం ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరు,
ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇవి కూడా చూడండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ తీరు చూస్తున్నప్పటి నుంచి అంటే ఏమైనా దేశాలు హైలైట్ అయితే ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ని, వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్ని తెలుసుకోవడం కూడా మంచిది. ఫ్యూచర్లో మనకి ఏమైనా క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకు ఈజీగా నోట్ చేసుకోవచ్చు అనమాట, గుర్తొస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగాను. సో థర్డ్ క్వశ్చన్, వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా ఫెట్టీలో ఒక శిశువు జన్మించింది. ఆడనం అవును తెలియదు. సో శిశువు అయితే ఫెట్టి అనేటువంటిది ఒక ప్రాసెస్. ఇంకా దీని గురించి అంతా మనం డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి క్వశ్చన్స్ పడితే ప్లేస్ ఒకటి హైలైట్ చేస్తారు అంతే. ఓకేనా? ఏ దేశంలో జన్మించింది? మొత్తం భారతదేశం కాదు, వరల్డ్లోనే మొదటి ఫెట్టి ప్రాసెస్లో శిశువు జన్మించింది. సో ఆ శిశువు ఏ దేశంలో జన్మించింది? ఓకేనా? థర్డ్ క్వశ్చన్. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీరు ఎస్ఏ వాళ్ళకి ఇస్తున్నారు కదా, అంటే మాకు కూడా ఇవ్వండి ఒక క్వశ్చన్, మేము కూడా రాస్తాము అని అంటే, ఓకేనండి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే, ఎస్ఏ అనేటువంటిది గ్రూప్ 1కి కానీ యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు రెండింటికి కలిపే సేమ్ ఎస్ఏసే ఉంటాయి టాపిక్స్. సో జమిలీ ఎలక్షన్స్ ఈ మధ్య రీసెంట్గా ఏదైతే న్యూస్లోకి వస్తాయో టాపిక్స్ వాటినే స్ట్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి నుంచే మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను ఇప్పటి నుంచే మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. వీక్లీ 2-3 అట్లా ఏమన్నా ఎస్ఏస్ ఇస్తాను, రాయండి, రాసి నాకు చెప్పండి. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాపీని సెండ్ చేస్తా అంటే మెయిల్ చేయండి. ఓకేనా? సో జమిలీ ఎలక్షన్స్ మీద ఎస్ఏ రాయండి. మాకు ఎట్లా తెలుస్తుంది అంటే గూగుల్లో సెర్చ్ చేయండి, చూడండి, అన్ని చూసి ఒక 2-3 రకాల రిసోర్సెస్ని చూసి మీరు సొంతంగా ఒక నోట్స్ రాసి చూసుకుంటే రాసినా పర్వాలేదు, మీకు బ్రెయిన్కి అయితే ఎక్కుతుంది కదా టాపిక్ అనేటువంటిది. సో అట్లా చేసి నాకు అది సెండ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, మిస్ ఇండియా USA 2024గా ఒక యువతి, ఒక లేడీ ఎన్నికయ్యారు. ఎన్నికయ్యారు, సెలెక్ట్ అయ్యారు. సో ఎవరు ఆ లేడీ, ఎవరు ఆమె పేరేంటి? ఓకేనా? ఎందుకు మిస్ ఇండియా USA గురించి మనకెందుకు అని అంటే, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆమె మన భారతదేశం ఆమె. ఓకేనా? షీఈ్ ఇండియన్ కాబట్టి అందుకని ఇట్లా మన దేశం వాళ్ళు వేరే దేశాలలో ఏదైనా పోటీలలో సెలెక్ట్ అయితే తెలుసుకోవాలి. అట్లనే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం గురించి కూడా తెలుసుకోవాలి. సో పక్క రాష్ట్రం గురించి ఒకటి చెప్తాను. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించారు. దీని గురించి క్వశ్చన్ అడగట్లేను, టాపిక్ నేను ఏమనుకుంటున్నా అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అలాగే ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ అంటే ఏం లేదు, దాని మీద వచ్చే బిట్స్ ఏంటిది అని. రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించారు. రథసప్తమి అనగానే మన అందరికీ తెలుస్తుంది, ఐదర్ తెలంగాణ లేదంటే ఏపీఎస్సీ. మన తెలంగాణలో చేయలేదు కాబట్టి మిగతా ఏముంది ఏపీఎస్ అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేశారనమాట. సో దీని మీద మన క్వశ్చన్స్ ఎట్లా అడిగే ఛాన్స్ ఉంది అని అంటే, ఎక్కడ ఏ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో నార్మల్గా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఈ యొక్క పండుగని 3 రోజుల పాటు జరిపిస్తారంట. ఓకేనా? మనకు క్వశ్చన్స్ అక్క కరెంట్ అఫైర్స్ని ఎట్లా రాసుకోవాలక్క అని కూడా అడుగుతున్నారు కదా. సో ఏం లేదు, ఇప్పుడు క్వశ్చన్స్ అనేటువంటి సింగిల్ స్టేట్మెంట్గా వచ్చేటి చాలా రేర్గా కనబడతాయి మనకు క్వశ్చన్ పేపర్లో. ఇట్లాంటి వాటికి ఏంటిదంటే ఏబి లేదంటే ఏబిసి ఇట్లా అడుగుతారు కదా. సో ఇట్లా ఏంటిది, ఈ పండుగని ఈ స్టేట్ ఫెస్టివల్గా గుర్తించారు, అదొకటి. నెక్స్ట్ దీన్ని 3 days పాటుగా కొనసాగిస్తారు. నెక్స్ట్ ఒకటి అంటే ఇది ఈ టెంపుల్లో ఈ డిస్టిక్లో చెప్తారు. సో ఇందులో మనకు క్వశ్చన్ సెట్ చేసే వాళ్ళు ఏంటిదంటే స్టేట్ నేమ్ తప్పియచ్చు, 3 రోజుల పండుగని 5 రోజుల పండుగ అని చెప్పొచ్చు, లేదు అంటే శ్రీకాకుళం డిస్టిక్ని వేరే గుంటూరు అంటే వేరే ఇంకేమన్నా ఏపీలో వేరే ఇంకేమన్నా వాటితోటి చెప్పొచ్చు అనమాట. సో ఇట్లా క్వశ్చన్ కి కరెంట్ అఫైర్స్ ని బిట్స్ ఎట్లా ఇస్తారు అక్క అని చాలా మంది మెయిల్ చేస్తున్నారండి. చెప్పడం మర్చిపోయానండి నేను. మెయిల్ చేస్తారు అని అంటే చాలా మందికి డౌట్స్ వస్తుంది, నిజంగా మాకు మెయిల్ చేస్తారా లేకపోతే ఈమెనే ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటారా వీడియోలు అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరో ఒకరు అనుకుని ఉంటారు కదా. సో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, నవ్య రెడ్డి సిస్టర్, ఈ సిస్టర్ చూడండి, ఈ మెయిల్ ఎంత టైం తీసుకొని ఇంత పెద్ద మెయిల్ చేయడానికి ఎంత టైం పడుతుందండి. చాలామంది నమ్మరు కదా ఇంత పెద్ద మెయిల్స్ చేస్తారు అని అంటే. మళ్ళీ మెయిల్కి రిప్లై కూడా, నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా చూడండి మెయిల్ ఎంత పెద్ద, నిజంగా చెప్తే నమ్మరండి. ఇంత పెద్ద మెయిల్స్ చేస్తూ ఉంటారు అని అంటే నిజంగా చేస్తారా అని చెప్పేసి కూడా ఒకళ్ళు అడిగారు. సో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇట్లా మెయిల్ చేస్తూ ఉంటారండి, పెద్ద మెయిల్స్. ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా చెప్పండి. చాలా మంది చేస్తూ ఉంటారు. రోజుకి అట్లీస్ట్ ఇట్లాంటి ఒక ఈజీగా 8 నుంచి 10 అయితే వస్తాయండి నాకు మెయిల్స్. ఇదిగో చూడండి, ఏదైనా బాధపడుతూ వీడియో కానీ పెట్టాలి, అసలు సిస్టర్స్ బ్రదర్స్ అయితే ఎంత బాగా మెయిల్ చేస్తారో, మేమందరం ఉన్నాము, మీరేం బాధపడకండి అని చెప్పేసి. సో ఇప్పుడు చూసారు కదా, అబద్ధం అయితే చెప్పాల్సిన అవసరం ఉండదండి.
నేను ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను, నిజాలే మాట్లాడతాను, ఎక్కువ అబద్ధాలు మాట్లాడను. అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేయాల్సింది ఉంది. నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందండి. అంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేయలేదు నేను. అంటే మనకు గ్రూప్ 1 మెయిన్స్, ఇంకా దాని తర్వాత వెంటనే గ్రూప్ 3, గ్రూప్ 2, దీనివల్ల నాకు వీడియోస్ ఎక్కువ చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేటువంటిది రెవెన్యూ లేదు నాకు ఈ మధ్య కాలంలో. ఒక 3 months నుంచే, 3 months కాదు 4 months నుంచే యూట్యూబ్ రెవెన్యూ లేదు. సో ఇవాళ ఎంత డేట్? నేను చాలా మంది అంటారు మీరు ముందు రోజు వీడియోస్ చేసి పెట్టుకుంటారు అంటే, కాదండి, ఈ రోజు డేట్ చూడండి 23rd. సో ఈరోజు ఎప్పటి వీడియోలు అప్పుడే పోస్ట్ చేస్తాను నేను, ఓకేనా? సో నిన్న అయితే పడింది అనమాట శాలరీ. ఎంత పడింది అనేది కూడా చెప్తాను. చాలా మంది అంటారు మీరు ఒకవేళ మీకు సక్సెస్ రాలేదు, ఆ జాబ్ పోయింది, ఈ జాబ్ పోయింది అని అంటారు కదా. నేను ఖాళీగా అయితే కూర్చోలేదు కదండి. ఇప్పుడు జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాబ్ చేస్తూ, ఈవెన్ టీచర్ జాబ్ చేస్తూ, గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా టీచర్ జాబ్ చేస్తూ, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా చేసేవాళ్ళు చాలా మంది. ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళు జాబ్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పూట మళ్ళీ సాటర్డే సండే ఫుల్ లెంత్గా చదివేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని మీరు జాబ్ బంద్ చేసి ఒక్కదాని మీదనే కూర్చోండి, గ్రూప్ 1 చదువుతున్నారు, 1 అవసరం లేదు అని అంటామా? అనం కదా. ఎప్పుడైతే నాకు అనుకున్నాను అంటే మరీ డబ్బు కోసమే వీడియోలు తీస్తున్నానా అంటే, నిజంగా అట్లనే వీడియోలు తీయాలనుకుంటే ప్రతిరోజు తీసేదాన్ని. ఎగ్జామ్ ఉన్నా, తెల్లారితే ఎగ్జామ్ అన్నా అట్లా కూడా నేను వీడియోలు తీసేదాన్ని. కానీ అట్లా కాదు, నాకంటూ ఒక థీమ్ ఉంది, ఒక మోటివ్ అయితే ఉంది నేను. సో అందుకనే నేను ఎగ్జామ్స్కి ముందు అయితే మ్యాక్సిమం వీడియోలు చేయను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎట్లా రాశాను అని చెప్పేసి వీడియో చేస్తాను. కీ అయితే నన్ను చాలా మంది ఇంకా అడుగుతున్నారండి, చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి. నిజంగా చెప్తున్నాను కదా, యాజ్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్గా నేను పోయిన వీడియో కూడా అదే పెట్టాను కదా. సో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. నాకేంటిదంటే, నాకు సీరియస్గా నాకు అర్థమైంది ఏంటిదంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన తర్వాత గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే దాని మీదనే కూర్చోవాలి గట్టిగా. గ్రూప్ 1 చదివి గ్రూప్ 2 రాయాలంటే చాలా టఫ్. ఎందుకంటే అది థియరీ బేస్డ్ ఉంటుంది, ఇదేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. అండ్ గ్రూప్ 1 ఈజ్ డిఫరెంట్ ఎంటైర్లీ. సిలబస్ సేమ్ అయినప్పటికీ గ్రూప్ 1 ఈజ్ డిఫరెంట్, గ్రూప్ 2 ఈజ్ డిఫరెంట్. ఇక గ్రూప్ 2 అన్న మళ్ళీ గ్రూప్ 3, గ్రూప్ 4 అనలేదు అని అనుకోకండి. గ్రూప్ 2 కిందకే వస్తాయి గ్రూప్ 3, గ్రూప్ 4. ఎందుకంటే సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రొసీజర్ కాబట్టి. ఇంకా విఆర్ఓ గురించి చెప్పండి అక్క, మీరు అప్లై చేస్తే మేము అప్లై చేస్తాము అని అన్నారు కదా చాలా మంది. ఇంకా చెప్పండి, ఇంకా సోర్సెస్ చెప్పండి అని అంటే, నేను అంటే నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లోనే చూశాను విఆర్ఓ గురించి. సిలబస్ అయితే బాగానే ఉంది. అంటే సేమ్ నార్మల్గా ఇప్పుడు గ్రూప్ 4 ఎట్లా ఉందో అందులోనే ఇక్కడ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి మనకు మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ అట్లా యాడ్ చేశారు. సో పర్లేదు అనిపించింది, మనం చేయొచ్చు అని అనిపించింది. ఇన్ కేసు ఒకవేళ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా, ఇన్ కేసు చేస్తే చెప్తే నేను చెప్తాను. యూట్యూబ్ మన టెలిగ్రామ్లో కూడా నేను యాడ్ చేస్తాను. అయితే చూసారు కదా, స్పెషల్ థ్యాంక్స్ అండి నవ్య సిస్టర్స్, నమ్రత సిస్టర్, తులసి సిస్టర్, ఇంకా బ్రదర్స్, ఇంకా చారీ బ్రదర్ 2-3 మెయిల్ చేశారు, పెద్ద పెద్ద మెయిల్స్. సో థ్యాంక్ యూ అండి, అంత టైం తీసుకొని నాకు మెయిల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఒక సిస్టర్ అన్నారు, అక్క మీరు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ మంత్లీ వైజ్గా బిట్స్ పెట్టండి లైవ్లో, మాకు బాగా యూజ్ అవుతుంది అని అన్నారు. యాక్చువల్లీ నేను ప్రతిరోజు ఇట్లా వీడియోస్లో క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా, క్వశ్చన్స్ అడుగుతాను. కానీ ఆ సిస్టర్ చెప్పిన ఇనిషియేటివ్ కూడా బాగానే అనిపించింది. మనం ఏం చేద్దామంటే, యాక్చువల్లీ ఊరు వెళ్తున్నానండి, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాము ఊరు. ఒక 1 week వరకు రాను. ఈ గ్రూప్ 1 వల్లనే నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇన్లాస్ హౌస్కి వెళ్ళి కూడా చాలా నెలలు అయిపోయింది అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇయర్ ఎండింగ్ లీవ్స్ అన్ని అప్లై చేసి వెళ్దాము అని అన్నారు, అందుకనే వెళ్తున్నాను. ఒక 1 week వరకు అయితే వీడియోస్ రావు, ముందే చెప్తున్నాను. మేబీ నెక్స్ట్ వీక్ వెన్స్డే, థర్స్డేకి అట్లా వస్తాం కావచ్చు. వెన్స్డే కల్లా వస్తాము. ఇంకా థర్స్డే కానీ ఫ్రైడే కానీ వీడియో పోస్ట్ చేస్తాను నేను. అందుకనే ఈ ముందే చెప్తున్నాను అనమాట. నేను 1 weekలో నేను మీకు పెద్ద టాస్క్ ఇస్తున్నాను. ఈ 1 weekలో మీరు ఏం చేయాలంటే, పాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లా, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని అడుగుతాను. సో తెలంగాణ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ అట్లనే ఇంకా మంత్లీ కరెంట్ అఫైర్స్ అండి. నేను మీకు ఇచ్చాను కూడా, సోర్సెస్ కూడా ఇచ్చాను. ఎండోలోగస్ అని, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని, ఇంకా CA 360, దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోండి. తెలంగాణ ఎస్పెషల్లీ అని అంటే CA 360 తప్ప వేరే ఎక్కడ మనకు తెలంగాణ దొరకవు అంత బాగా. సో మీరు ఏమైనా చేయండి. నేను నెక్స్ట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, అంటే ఇంకా ఏమన్నా ముందు చెప్తే అది మధ్యలో ఆటంకం వస్తుంది, అందుకనే చెప్పదలుచుకోలేదు. యాక్చువల్గా అనుకుంటున్నాను సబ్జెక్ట్ వైజ్ NCERT క్వశ్చన్స్ కూడా చెప్దాము, మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేద్దాము అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇంకా సిస్టర్ అయితే UPSC గురించి చెప్పండి అక్క ప్రిలిమ్స్ ఎట్లా చదవాలి అని అంటున్నారు. సబ్జెక్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్ లాంటి వాటికి క్వశ్చన్ చూసి, అంటే సిలబస్ యొక్క టాపిక్ చూసి దాని గురించి ప్రిపేర్ అవ్వడం అట్లా ఏముండదండి. ఆల్రెడీ బుక్ లిస్ట్ చెప్పాను కదా NCERTs, ఆ బుక్ లిస్ట్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ అంటారా, పాలిటీ ఒక్కటి స్టాండర్డ్ బుక్ చదవండి. హిస్టరీ కూడా ఆల్రెడీ నేను మీకు అడ్రస్ చేశాను మెయిల్లో, మీరు అడిగారు. యాన్సెంట్, మెడివల్, మోడర్న్
ఈ 3 బుక్స్, ఆ 3 బుక్స్ చదవండి. పాలిటీ లక్ష్మీకాంత్ చదవండి. ఎన్సీఆర్టీ బేసిక్ ఎన్సీఆర్టీస్ చెప్పాను. సో ఇవన్నీ చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను ఏమంటున్నానంటే ఇట్స్ బెటర్ యూ గో త్రూ 2018 నుంచి 18, 19, 20, 21, 22, 23, 24 7 years క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రింటే తీసుకోండి, ఏమైనా చేయండి. ప్రింట్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ మొత్తం కీ చూసుకొని మొత్తం కీ అంతా రౌండప్ చేసేసుకోండి, ఆన్సర్స్ పెట్టేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చదవండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నాను అనేది కూడా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఇది ఇక నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ నేను క్విజ్ లైవ్లోనే పెడతాను. ఇంకా లైవ్లో నేను ఇంకా అన్నెసరిగా ఏమి మాట్లాడానో మీరు కూడా ఏం అడగద్దు నన్ను. సో మనము క్విజ్ కంటిన్యూస్గా నేను 1, 2, 3 కాదు కొన్ని ఎక్కువనే అడుగుతాను. మీరు బాగా చదువుకోవాలి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారు మనకు అని చెప్పేసి తెలియాలి కదా. కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు మన చుట్టూ తెలుస్తూనే కదా. ఇప్పుడు ఈ వీడియో కింద చూడండి ఎన్ని కామెంట్స్ ఉంటాయి. పోయిన వీడియోకి నేను క్వశ్చన్స్ అడిగాను కరెంట్ అఫైర్స్, ఎంతమంది ఆన్సర్ చేశారు. సో చూద్దాం మన ఛానల్లో ఎంతమంది ఉన్నారు. ఒక సబ్జెక్ట్ గురించి బాగా అవపోసనం పట్టిన వాళ్ళకి జాబ్ వస్తుందో లేదో కానీ కరెంట్ అఫైర్స్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంక్లూడింగ్ అన్ని సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తుంది కరెంట్ అఫైర్స్. సో CA 360 ముందే తీసేసుకోండి, ఆఫర్స్ కూడా అయిపోతాయి మళ్ళీ తీసేసుకోండి. ఇంకా CA 360 నుంచి కూడా నేను బిట్స్ తీయడానికి ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ జనవరి నుంచి మనం కంటిన్యూస్గా మన ఛానల్ వీడియోస్ చూసే వాళ్ళకి ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ని బాగా ఎట్లా అంటే ఇంకా నిద్రలో లేపి ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయాలి. సో అట్లా మీరు ఎక్కడ కరెంట్ అఫైర్స్ చూస్తున్నారని కూడా అడుగుతున్నారండి. హరీష్ అకాడమీ ఏనండి. ఇప్పుడు నేను అడిగిన ఈ బిట్స్ అన్ని కూడా హరీష్ అకాడమీ. ఇంకొకటి చెప్పానా నేను యూట్యూబ్ శాలరీ వచ్చిందని ఎంత వచ్చిందని చెప్పాలా ఏమో చెప్పినా అది కూడా డౌటే. ఒకవేళ ఏమన్నా అవుతుందేమో మనకేమో ఏం తెలియదు. ఇట్లా ఏమన్నా చెప్తే ఏమన్నా స్ట్రైక్స్ వస్తాయా ఏమన్నా అంటారా, కానీ చాలా మంది చెప్పరు. పోనీలండి నేను మీతో షేర్ చేస్తాను. $155 వచ్చినాయండి. అంటే ఇప్పుడు $155 అంటే ఇప్పుడు ప్రజెంట్ 83 ఉందా. 155 × 83 12,000. ఎన్ని నెలలకి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబరా కాదు జూలై నుంచి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలకి నాకు 12,000 వచ్చిందంటే నెలకి ఎంత వస్తుంది అర్థం చేసుకోండి. సో యూట్యూబ్లో వీడియోస్ తీస్తే వీళ్ళకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి కదా అంటే స్టడీ ఛానల్స్కి అంత ఎక్కువ రావు. అదే చెప్తున్నాను. ఇంతకుముందు $1 వచ్చేది 1 వీక్కి, కానీ ఇప్పుడు రోజుకి ఒక $2 వస్తుంది. అది కూడా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తేనే. ఒక వీడియోకి ఎక్కువ వస్తుంది, ఒక వీడియోకి తక్కువ వస్తుంది, అట్లా అనమాట. సో అది కూడా చెప్తాను. యూట్యూబ్ గురించి చెప్పండి. అయ్యో మర్చిపోయానండి, మన ఛానల్ వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు ఒక చిన్నగా కమెంట్ చేయండి. ఏదన్నా వీడియోస్ అంటే కమెంట్స్ ఆన్లో ఉన్నంతసేపు ఒక సిస్టరు MP అంటే మధ్యప్రదేశ్ నుంచి చూస్తున్నారంట మన వీడియోస్. ఈ మధ్యలో మీరు షార్ట్ వీడియోస్ పెట్టట్లేరని చెప్పేసి మెయిల్ చేశారండి. స్టన్ అసలు నేను. అయ్యో ఇందాక మీకు చూపించిన మెయిల్స్లో కూడా ఉండే కమ్యూనికేషన్ అనేటువంటిది నాకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా లాంగ్వేజ్ తెలియదు. కానీ మీ షార్ట్ వీడియోస్ చూస్తే తను కూడా MPPSC వాళ్ళ స్టేట్ PSCకి ప్రిపేర్ అవుతున్నారంట. మీ వీడియోస్ అసలు మీరు ఏందో కూడా తెలియదు, ఏ స్టేటో కూడా తెలియదు, మీ లాంగ్వేజ్ తెలియదు. కానీ మీ షార్ట్ వీడియోస్ చూసిన తర్వాత నాకు కూడా సేమ్ తనకు కూడా 2 పిల్లలు ఉన్నారంట. సో తను కూడా PSC అంటే Group 1, Group 2 లాంటివి ప్రిపేర్ అవుతున్నారంట. సో మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అన్నారు. నిజమెంతో అబద్ధం ఎంతో, ఎవరైనా అబద్ధం ఎందుకు చెప్తారు, నిజమే చెప్తారు. ఆ స్టేట్ నుంచి చూస్తున్నాం అనేసరికి ఆహా అట్లా కూడా ఉందా, కర్ణాటక నుంచి చూస్తారు, తమిళనాడు నుంచి చూస్తారు, మెయిల్ చేస్తారు బ్రదర్స్. కానీ MP అనేసరికి నేను నిజంగా షాక్ అయ్యాను. సో మన ఛానల్ వీడియోస్ అక్కడ దాకా వెళ్తున్నాయా అనేసి అర్థమైంది. కమ్యూనికేషన్ అనేటువంటిది గ్యాపే లేదు. మోటివేషన్ వీడియోస్ అనేటువంటిది ఏ లాంగ్వేజ్ అయినా సరే వెళ్తాయి అని చెప్పేసి అర్థమైంది. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇన్ కేసు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ చేయండి ప్లీజ్. ఐ జస్ట్ వాంట్ టు నో. అయితే ఒకటి చెప్పాలండి Group 1 రిజల్ట్స్ గురించి. నిజంగా నేను అనుకున్నాను Group 1 రిజల్ట్స్ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నాను, అసలు దారుణంగా హోప్స్ పెట్టుకున్నాను. కానీ రియాలిటీ ఆలోచిస్తే నిన్ననే ఎందుకో స్ట్రైక్ అయింది. అసలు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా Group 1 ఏంటిదంటే అదొక భాగం అయిపోయింది. డైలీ ఎవరితోటన్నా ఒక్కరితోటన్నా Group 1 రిజల్ట్స్ గురించి మాట్లాడకపోతే తల పగిలిపోతుంది నాకు. అట్లా అయిపోయింది పరిస్థితి. అయితే నేను ఒక సిస్టర్, నాకు ఈ ప్రిపరేషన్లో తను కూడా పార్ట్ అనమాట. ఒక సిస్టర్ తోటి అడిగాను ఏమైందండి అసలు ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ గురించి, ఎట్లా రాశారు Group 2, Group 3 అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సిస్టర్ అన్నారు ఏమోనండి Group 1 మీదనే హోప్స్, మనలాంటి వాళ్ళకి Group 2, Group 3 కొంచెం కష్టమే. ఆ Group 1లో కూడా మనకుండే పోస్ట్లో ఎన్ని ఉంటాయి అంటే సేమ్, తను కూడా సేమ్ నాలాగే వాళ్ళ ఫాదర్ కూడా. అంటే చాలా మంది కనెక్ట్ ఎట్లా అవుతారు అంటే మన బ్యాక్గ్రౌండ్స్ సేమ్ ఉంటే కనెక్ట్ అవుతారు. సో వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్ టీచర్ ఎంప్లాయీ. సో తనకు కూడా 2 పిల్లలు, 2 ఆడపిల్లలే. సో తను ఏమన్నారంటే నాకు అసలు రిజర్వేషన్ లేదు, EWS కూడా లేదు, అండ్ తను కూడా ఈసీ అనుకుంటా,
ఈసీ అనుకుంటా. సో మనకు మెకానికల్కి సపరేట్గా పోస్టులు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కొన్ని పోలీస్ వాటికి కొన్ని జాబ్స్కి మనం అసలు సెట్ అవ్వము. ఇంకా కొన్ని అంటే ఎంబీఏకి రిలేటెడ్ కొన్ని పోస్టులు ఉన్నాయి. నాకు అసలు అంత గుర్తులేదండి. 2022లో అప్లై చేసినప్పుడు అసలు ఏమేమి ఎలిజిబిలిటీ పెట్టినో లేదా నాకు అసలు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకైతే కొన్నిటికి హైట్ ఎక్కడో మెన్షన్ చేసినప్పుడు నేను అది పెట్టినట్టు గుర్తు. నేను అంటే నా హైట్ అనేటువంటిది ఉంటుంది. అంటే పోలీస్ అంటే డిఎస్పీకి కొంచెం హైట్ రిక్వైర్మెంట్ ఉన్నట్టుంది. అసలు నాకు ఏం గుర్తులేదు. ఆ సిస్టర్ అనేసరికి నిజంగానే కదా ఇదంతా వాస్తవమే కదా. ఇప్పుడు రియాలిటీ గురించి ఆలోచిస్తే నిజంగా మనకు ఎలిజిబుల్ అయ్యే పోస్టులు ఎన్ని, మన డిస్టిక్కి ఎన్ని ఉన్నాయి, అసలు స్టేట్ క్యాడర్లు ఎన్ని ఉన్నాయి, మనకు వస్తుందా, అసలు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, నేను ఎందుకు ఇన్ని హోప్స్ పెట్టుకున్నానా అని నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. అసలు నిజంగా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. ఆ సిస్టర్ అదే బాధపడ్డారు. మనకు సరే గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే అవి రాలేదు, గ్రూప్ 4 అట్లా అయిపోయింది, మరి ఇప్పుడు గ్రూప్ 1 పరిస్థితి ఏంది, ఇప్పుడు ఇవన్నీ రాకపోతే నెక్స్ట్ ఏంటి అని ఆ సిస్టర్ అంటే లిటరల్లీ షాక్డ్. ఎందుకంటే అది సేమ్ అసలు జరిగేది, అది రియాలిటీ అదే. ఇవన్నీ ఆలోచించకుండా నేను బాగా రాశాను, ఎంత బాగా రాసినా కూడా ఇవన్నీ వెనకాల ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాట్ ఎవర్, నేనైతే ఒకటేనండి, వచ్చినా రాకపోయినా నేను అసలు వరి అవ్వను. ఎక్కువ ఏడుస్తా, బాగా ఏడుస్తా, ఒకరోజు బాగా ఏడుస్తా ఎగ్జామ్ ఒకవేళ పోతే. ఎందుకంటే కష్టపడ్డాను కాబట్టి ఏడుస్తాను. మీరు బాధపడారంటే ఖచ్చితంగా ఇప్పుడు మానవ సహజం అది. ఏడవని వాళ్ళు ఎవరైనా ఉంటారా? బాధ వస్తే దిగమింగుకొని అయితే ఎవరు ఉండలేరు. నేనైతే లిటరల్లీ ఏడ్చేస్తాను నాకు ఏదైనా బాధ అయితే. చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారా అంటే ఏమో చెప్పలేము. ఇన్ కేసు అంటే ట్రై అయితే చేస్తాను, నేను ఖాళీగా అయితే కూర్చోను. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అప్లై చేయను అని మళ్ళీ మీరు అప్లై చేస్తున్నారంటే ఖాళీకి కూర్చోవడం రాదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే రెస్ట్ తీసుకోవాలి. మా ఆయన అయితే తిట్టిండి వెళ్ళేటప్పుడు, నువ్వు ఈరోజు వీడియో పెట్టకనంటే లేదు మా వాళ్ళు ఇప్పటికే అడుగుతున్నారు, ఏమైంది అని అడుగుతున్నారు. వాళ్ళకి ఒకసారి చెప్పే నేను వీడియో పోస్ట్ చేసి నేను ఊరు వెళ్తాను, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే నన్ను లిటరల్లీ మీ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసినప్పుడు చెప్పకపోతే ఎట్లా, మళ్ళీ నాకేమన్నా అయిందా అని కూడా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. హెల్త్ సెట్ అయిపోయిందండి, నేను పట్టించుకోను. మీకు నిజంగా ఐ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మెయిల్ చేశారు. ఫస్ట్ థింగ్ ఇదొక హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి నేను పట్టించుకోనండి. చాలా మంది మీరు మాత్రమే ఇంతగానో హెల్త్ ఇష్యూస్ గురించి చెప్తారంటే, హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా. ఇప్పుడు నీ హెల్త్ అంతా పోయి ఇప్పుడు నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే నువ్వు పోయి జాబ్ చేస్తావా? చెయ్యవు కదా. సో హెల్త్ బాగుండాలి మనం, అదే ఫస్ట్ హెల్త్, దాని తర్వాతనే ఏదైనా. ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ ఏం లేవు, బాగానే ఉన్నాను. ఒక 1 వీక్ రెస్ట్ అనేది ఏం లేదనుకోండి. ఊరెళ్ళి రావాలి, ఊరెళ్ళి వచ్చిన తర్వాత మనం చేద్దాం, ఓకేనా? ఏంటిది, మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, ఎన్సీఆర్టీలు ఎన్నిసార్లు అంటే ఇప్పటికి ఒక 9 సార్లు చదివి ఉండాలి ఈ టైం పీరియడ్ వరకు, డిసెంబర్ వరకు. సో ఎన్సీఆర్టీస్ చదవండి. పీవైక్యూస్ నేను ఒక ఎస్ఏ కూడా ఇచ్చినట్టున్నాను, సో దాన్ని కూడా రాయండి. అలాగే వీడియో లెంత్ అయిందని అనుకోకండి, ఊరెళ్తున్నా కదా, కొంచెం బాధ ఉంది, మళ్ళీ మిమ్మల్ని 1 వీక్ తర్వాత కలుస్తానని. సో అందుకే వీడియో అనేటువంటి లెంత్ ఎక్కువైంది. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. నేను అడిగిన వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా కమింగ్ వీడియోస్లో మనం సబ్జెక్టు బాగా అంటే బాగా అనాలిసిస్ చేద్దాం, ఓకేనా? మ్యాక్సిమం నేను చెప్తానండి, మిమ్మల్ని అట్లా ఎట్లా వదిలేస్తా అనుకున్నారు, వీళ్ళెవరో చెప్పారని మరీ అంత డెప్త్గా చెప్పను. కానీ చెప్పే వరకు ఎక్కడి వరకు చెప్పాలో నా లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, అక్కడి వరకు నేను చెప్తాను. మిమ్మల్ని అస్సలు మధ్యలో వదిలేసే ప్రసక్తే లేదు, ఓకేనా? ఒక సిస్టర్గా, ఒక వెల్ విషర్గా మీకు ఎప్పుడు నేను తోడుంటాను. మీకు ఇంకేమైనా పర్సనల్గా ఇట్లా కావాలి, గైడ్ అంటే సజెషన్ కావాలి అని అనుకుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే మెయిల్ చేస్తారు, ఓకేనా? బాయ్ అండి.